హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో తెలుగు ఛానల్. చాలామందికి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏ ప్లాన్ తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ పాలసీ తీసుకోవాలి, అండ్ తీసుకోవడం వలన లాభమా కాదా, తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి, ఇలా ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో నేను మీకు ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మనం మొదటగా తెలుసుకోవాల్సిన విషయం, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ కాదు. చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్గా భావిస్తారు. అండ్ ఈ కంపెనీ వాళ్ళు కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని కంబైన్ చేసి మనకు తీసుకొని రావడం జరుగుతుంది. అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో చూద్దాం. మనం మన ఫ్యామిలీలో సోలో ఎర్నింగ్ మెంబర్ అయినప్పుడు మనకు ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలి. వాళ్ళు వేరే వారి ముందు చేయి చాపకుండా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది మనం కట్టిన ఈ ఇన్సూరెన్స్ పాలసీ. మనం కట్టిన పాలసీని బట్టి మన ఫ్యామిలీకి అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో ముఖ్యంగా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఎండోమెంట్ పాలసీ, సెకండ్ది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఎండోమెంట్ పాలసీని ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్యూర్ ఇన్సూరెన్స్ పాలసీ అని అంటారు. అసలు ఈ 2 పాలసీస్ ఎలా వర్క్ అవుతాయి అండ్ ఈ రెండిటికి తేడా ఏంటో చూద్దాం. వీటి గురించి తెలుసుకునే ముందు మనం ప్రీమియం అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. మనం మన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇయర్లీ లేదా మంత్లీ పే చేసే అమౌంట్ని ప్రీమియం అంటారు. ఫస్ట్ ఎండోమెంట్ పాలసీ అంటే ఏంటో చూద్దాం. ఎండోమెంట్ పాలసీ అంటే మనం కొన్ని ఇయర్స్ పాటు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ప్రీమియం కట్టాలి. చూస్ చేసుకున్న ప్లాన్ని బట్టి 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఇది ఉంటుంది. అన్ని సంవత్సరాలు మనం అన్ని పేమెంట్స్ చేశాక మన పాలసీ మెచ్యూర్ అయ్యింది అంటారు. అండ్ మన పాలసీ మెచ్యూర్ అయ్యాక మనకు ఒక బల్క్ అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఈ పీరియడ్ మధ్యలో పాలసీ హోల్డర్కి ఏదైనా జరిగినా కూడా బల్క్ అమౌంట్ని ఫ్యామిలీకి ఇవ్వటం జరుగుతుంది. దీనిని ఎండోమెంట్ పాలసీ అంటారు. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటో చూద్దాం. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ప్యూర్ ఇన్సూరెన్స్ పాలసీ అండ్ దీన్ని బెస్ట్ టైప్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనీ బ్యాక్ గ్యారంటీ ఉండదు. అదేంటి, గ్యారంటీడ్ మనీ బ్యాక్ ఉండకపోతే ఇది బెస్ట్ ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా? అయితే ఈ పాలసీ ఎలా వర్క్ అవుతుందో చూడండి. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో పాలసీ హోల్డర్ చనిపోతేనే మాత్రమే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మనీని నామినీకి ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఆ పాలసీ హోల్డర్ సెర్టైన్ ఏజ్ లిమిట్ దాటాక చనిపోతే ఆ మనీ ఏం రాదు. అంటే అంతవరకు కట్టిందంతా వేస్ట్. కానీ ఈ పాలసీ తీసుకుంటే ప్రీమియం అమౌంట్ చాలా తక్కువ పే చేయాలి. అండ్ ఒకవేళ పాలసీ హోల్డర్కి ఏమైనా అయితే రిటర్న్ మాత్రం చాలా ఎక్కువ వస్తాయి. లైక్ మనం ₹1 కోటి పాలసీని తీసుకుంటే కేవలం సంవత్సరానికి 10,000 మాత్రమే 30 సంవత్సరాల పాటు కట్టాల్సి ఉంటుంది. నార్మల్గా కంపెనీస్ 60 to 65 ఇయర్స్ మ్యాక్స్ ఏజ్ లిమిట్ పెడుతుంది. అంటే పాలసీ హోల్డర్ ఆ ఏజ్ లిమిట్ లోపు చనిపోతేనే మాత్రమే మనీ వస్తుంది. కానీ ఈ ఏజ్ లిమిట్ లోపు ఆ పాలసీ హోల్డర్కి సడన్గా ఏదైనా జరిగితే ఆ పాలసీ హోల్డర్ వాళ్ళ ఫ్యామిలీకి బాగా హెల్ప్ అవుతుంది. కానీ అదే ఎండోమెంట్ పాలసీ తీసుకుంటే చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. సో ఆ అమౌంట్ పెద్దగా ఆ ఫ్యామిలీకి ఉపయోగపడదు. ఐ హోప్ మీకు ఈ 2 పాలసీస్ అర్థం అయ్యాయనే అనుకుంటున్నాను. ఇప్పుడు అసలు పాలసీ తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఉంటే ఏ పాలసీ తీసుకోవాలో చూద్దాం. దీనిని ఒక ఎగ్జాంపుల్ విధంగా చూద్దాం. 2 ఫ్రెండ్స్ రాజు అండ్ రమేష్, వీళ్ళిద్దరూ ఒకే కాలేజ్లో చదువుకున్నారు. అండ్ వాళ్ళ డిగ్రీ అయ్యాక ఒకే కంపెనీలో సేమ్ శాలరీ ప్యాకేజ్తో జాయిన్ అయ్యారు. వీళ్ళిద్దరూ వాళ్ళ కాలేజ్ లైఫ్ నుండి సేవింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవారు. సో జాబ్లో జాయిన్ అయ్యాక సేవింగ్స్ చేద్దాం అనుకున్నారు. కానీ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకు ఇచ్చే శాలరీ అంతా ఖర్చు అయిపోయేది. 3 ఇయర్స్ అయింది, ఇద్దరికి బాగా శాలరీ పెరిగింది. ఇంకా సేవింగ్స్ చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి 25 ఇయర్స్. రాజు అండ్ రమేష్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరికి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ కష్టపడకుండా ఉండాలి అని, సో అలా జరగాలి అంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అనుకుంటారు. రాజు 1 crore ఎండోమెంట్ పాలసీ తీసుకుంటాడు. అంటే తను చనిపోతే అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి 1 crore వస్తుంది. ఈ అమౌంట్ ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. అలా రాజు 30 ఇయర్స్ ఎండోమెంట్ పాలసీ తీసుకున్నాడు. అంటే రాజు సంవత్సరానికి సుమారుగా 3.6 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది. 30 సంవత్సరాలు కూడా ఇలా పే చేశాక మొత్తం రాజు కట్టిన అమౌంట్ 1.08 crores అవుతుంది. అండ్ రాజుకి 30 ఇయర్స్ కంప్లీట్ చేశాక, అంటే రాజుకి 55 ఇయర్స్ వచ్చేటప్పటికి 3.6 crores ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వటం జరుగుతుంది రాజుకి. సరే, ఇప్పుడు రమేష్ ఏం చేశాడో చూద్దాం. రమేష్ 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. ఇక్కడ రమేష్ పాలసీ వాల్యూ రాజులాగా ఇంక్రీజ్ అవ్వదు, ఎప్పటికీ కూడా 1 crore ఉండిపోతుంది. రమేష్ సేమ్ రాజులానే 30 ఇయర్స్కి తీసుకున్నాడు. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి తక్కువ ప్రీమియం, ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి. ఇక్కడ రమేష్ కేవలం సంవత్సరానికి 10,000 మాత్రమే కడుతున్నాడు.
అండ్ అదే రాజు అయితే సంవత్సరానికి 3.6 లక్షలు కడుతున్నాడు. సో రమేష్ ఈ మిగతా 3.5 లక్షలను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు. అలానే ప్రతి సంవత్సరం రాజు ఇన్సూరెన్స్ కంపెనీకి 3.6 ల్యాక్స్ కడుతున్నాడు అండ్ రమేష్ 10,000 మాత్రమే కడుతున్నాడు. రిమైనింగ్ 3.5 ల్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాడు. ఇలా 30 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరికి ఇప్పుడు ఏజ్ 55. ఇద్దరి హెల్త్ బాగానే ఉంది. ఇప్పుడు రాజుకి ఇన్సూరెన్స్ కంపెనీ 3.6 crores ఇచ్చేస్తుంది. ఇక్కడ రమేష్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం కట్టిన 3 లక్షలు వేస్ట్ అయిపోయాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్లో కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే 15% వరకు రిటర్న్ ఉంటుంది. మనం తక్కువలో తక్కువ 12% వేసుకున్నప్పటికీ కూడా రమేష్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వాల్యూ ఇప్పుడు 10 crores దాటుతుంది. సో ఇప్పుడు మీకే క్లియర్గా అర్థమయ్యి ఉంటుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో. మరో కేసు తీసుకుందాం. ఒకవేళ ఇద్దరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు అనుకుందాం. సపోజ్ వాళ్ళు చనిపోయింది 35 yearsకి అనుకుంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టి 10 years అవుతుంది. సో రాజు అప్పటికి 36 lakhs కట్టి ఉంటాడు. అప్పుడు రాజు వాళ్ళ ఫ్యామిలీకు సుమారుగా 1.4 crore క్లెయిమ్ అవుతుంది. అదే రమేష్ వాళ్ళ ఫ్యామిలీకి చూసుకుంటే 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా అండ్ ఒకవేళ అవసరం పడి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న మనీని తీసుకుందాం అన్న వాటి వాల్యూ అప్పటికే 66 lakhsకి పైగా వెళ్ళిపోతుంది. సో ఎలా చూసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ కాంబినేషనే బెస్ట్. అలా అని రమేష్ కేవలం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే తనకు కంపెనీ నుండి 1 crore రాదు. సో మ్యూచువల్ ఫండ్స్తో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కంపల్సరీగా తీసుకోవాలి. ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనుకుంటే గోల్డ్, రియల్ ఎస్టేట్, బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలా ఎన్నో రకాల ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఎలా చూసుకున్న ఎల్ఐసి పాలసీ ఇచ్చే 6% ఇంట్రెస్ట్ రేట్ కన్నా మిగతా వాటిలో ఎక్కువ ఉంటుంది. అతి తక్కువ రిటర్న్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా సుమారుగా 7 to 8% రిటర్న్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఎండోమెంట్ ప్లాన్ వల్ల మరో డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. కొన్ని రీజన్స్ వలన రాజు ప్రీమియంని పే చేయలేకపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రాజుకి అప్పటి వరకు కట్టిన మనీని ఎంతో కొంత ఇంట్రెస్ట్ వేసేసి ఇచ్చేస్తారు. అదే టర్మ్ పాలసీలో అయితే కేవలం 10,000 మాత్రమే సింపుల్గా దానిని కట్టేయచ్చు. ఒకవేళ రమేష్కి ఇలా ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మానేస్తాడు. తను 10,000ని ఎలా అలా మేనేజ్ చేసి కట్టేయగలడు. ఆ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఇంకా మీ ఇష్టం ఏం చేస్తారో. ఒకవేళ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దానికి డీమ్యాట్ అకౌంట్ కావాలి. అప్స్టాక్స్ వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటే కింద ఉన్న లింక్లో రిజిస్టర్ అవ్వండి అండ్ మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇచ్చిన లింక్తో రిజిస్టర్ అయితే మీరు ట్రేడింగ్కి 30 days వరకు బ్రోకరేజ్ ఫీజుని పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ 2,000 రూపాయల విలువ గల మనీ కంట్రోల్ ప్రో ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది. సో ఫాస్ట్గా లింక్లో రిజిస్టర్ అయ్యి స్టాక్స్ని కొనడం మొదలు పెట్టండి. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, ఇన్ఫ్లేషన్ వలన ఎప్పటి 1 crore 30 years తర్వాత 3.6 crores సమానం. అంటే సుమారుగా ఈ రోజు ప్రకారం రాజుకు వచ్చిన ఇన్సూరెన్స్ వాల్యూ 1 crore సమానం. ఎల్ఐసి ఇచ్చే రిటర్న్ సుమారుగా 6% అండ్ ఇన్ఫ్లేషన్ 5% ఉంటుంది. అలా ఎల్ఐసి ఇచ్చే రిటర్న్ ఇన్ఫ్లేషన్ వల్ల కవర్ అయిపోతుంది. రమేష్కి వచ్చిన మనీ సుమారుగా ఈ రోజు ప్రకారం 3 crores సమానం. సో మీరే డిసైడ్ చేసుకోండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో. ఇది ఇన్సూరెన్స్ పాలసీ మీద నా ఎక్స్ప్లెనేషన్. మీరు ఈ వీడియోలో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా పాలసీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన హలో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అండ్ జై హింద్.